తెలుగు బైబిల్ గ్రంథంలోని పుస్తకముల పేర్లు. బైబిల్ గ్రంథంలో 2 గ్రంథములు కలవు. ఒకటి పాత నిబంధన గ్రంథము, 2 క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకముల సంఖ్య 39. క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకముల సంఖ్య 27. బైబిల్ గ్రంథంలో మొత్తం పుస్తకముల సంఖ్య 66. పాత నిబంధనలోని పుస్తకముల పేర్లు. 1 ఆదికాండము, దీనిలో 50 అధ్యాయాలు ఉంటాయి. 2 నిర్గమకాండము, దీనిలో 40 అధ్యాయాలు ఉంటాయి. 3 లేవియాకాండము, దీనిలో 27 అధ్యాయాలు ఉంటాయి. 4 సంఖ్యాకాండము, దీనిలో 36 అధ్యాయాలు ఉంటాయి. 5 ద్వితీయోపదేశకాండము, దీనిలో 34 అధ్యాయాలు ఉంటాయి. 6 యెహోషువ, దీనిలో 24 అధ్యాయాలు ఉంటాయి. 7 న్యాయాధిపతులు, దీనిలో 21 అధ్యాయాలు ఉంటాయి. 8 రూతు గ్రంథము, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. 9 మొదటి సమూయేలు గ్రంథము, దీనిలో 31 అధ్యాయాలు ఉంటాయి. 10 రెండవ సమూయేలు గ్రంథము, దీనిలో 24 అధ్యాయాలు ఉంటాయి. 11 మొదటి రాజుల గ్రంథము, దీనిలో 22 అధ్యాయాలు ఉంటాయి. 12 రెండవ రాజుల గ్రంథము, దీనిలో 25 అధ్యాయాలు ఉంటాయి. 13 మొదటి దినవృత్తాంతముల గ్రంథము, దీనిలో 29 అధ్యాయాలు ఉంటాయి. 14 రెండవ దినవృత్తాంతముల గ్రంథము, దీనిలో 36 అధ్యాయాలు ఉంటాయి. 15 ఎజ్రా, దీనిలో 10 అధ్యాయాలు ఉంటాయి. 16 నెహెమ్యా, దీనిలో 13 అధ్యాయాలు ఉంటాయి. 17 ఎస్తేరు, దీనిలో 10 అధ్యాయాలు ఉంటాయి. 18 యోబు గ్రంథము, దీనిలో 42 అధ్యాయాలు ఉంటాయి. 19 కీర్తనల గ్రంథము, దీనిలో 150 అధ్యాయాలు ఉంటాయి. 20 సామెతలు, దీనిలో 31 అధ్యాయాలు ఉంటాయి. 21 ప్రసంగి, దీనిలో 12 అధ్యాయాలు ఉంటాయి. 22 పరమగీతము, దీనిలో 8 అధ్యాయాలు ఉంటాయి. 23 యెషయా గ్రంథము, దీనిలో 66 అధ్యాయాలు ఉంటాయి. 24 ఇర్మియా, దీనిలో 52 అధ్యాయాలు ఉంటాయి. 25 విలాపవాక్యములు, దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 26 యెహెజ్కేలు, దీనిలో 48 అధ్యాయాలు ఉంటాయి. 27 దానియేలు, దీనిలో 12 అధ్యాయాలు ఉంటాయి. 28 హోషేయ, దీనిలో 14 అధ్యాయాలు ఉంటాయి. 29 యోవేలు, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 30 ఆమోసు, ఈ గ్రంథంలో 9 అధ్యాయాలు ఉంటాయి. 31 ఓబద్యా, దీనిలో 1 అధ్యాయం ఉంటుంది. 32 యోనా, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. 33 మీకా, దీనిలో 7 అధ్యాయాలు ఉంటాయి. 34 నహూము, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 35 హబక్కూకు, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 36 జెఫన్యా, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 37 హగ్గయి, దీనిలో 2 అధ్యాయాలు ఉంటాయి. 38 జకర్యా, దీనిలో 14 అధ్యాయాలు ఉంటాయి. 39 మలాకి, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలోని పుస్తకముల పేర్లు. 1 మత్తయి సువార్త, దీనిలో 28 అధ్యాయాలు ఉంటాయి. 2 మార్కు సువార్త, దీనిలో 16 అధ్యాయాలు ఉంటాయి. 3 లూకా సువార్త, దీనిలో 24 అధ్యాయాలు ఉంటాయి. 4 యోహాను సువార్త, దీనిలో 21 అధ్యాయాలు ఉంటాయి. 5 అపోస్తుల కార్యములు, దీనిలో 28 అధ్యాయాలు ఉంటాయి. 6 రోమీయులకు రాసిన పత్రిక, దీనిలో 16 అధ్యాయాలు ఉంటాయి. 7 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దీనిలో 16 అధ్యాయాలు ఉంటాయి. 8 కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక, దీనిలో 13 అధ్యాయాలు ఉంటాయి. 9 గలతీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో 6 అధ్యాయాలు ఉంటాయి. 10
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో 6 అధ్యాయాలు ఉంటాయి. 11 ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. 12 కొలస్సీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. 13 థెసలోనియులకు వ్రాసిన మొదటి పత్రిక, దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 14 థెసలోనికయులకు వ్రాసిన రెండవ పత్రిక, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 15 తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, దీనిలో 6 అధ్యాయాలు ఉంటాయి. 16 తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక, దీనిలో 4 అధ్యాయాలు ఉంటాయి. 17 తీతుకు వ్రాసిన పత్రిక, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 18 ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక, దీనిలో 1 అధ్యాయం ఉంటుంది. 19 హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, దీనిలో 13 అధ్యాయాలు ఉంటాయి. 20 యాకోబు వ్రాసిన పత్రిక, దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 21 పేతురు వ్రాసిన మొదటి పత్రిక, దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 22 పేతురు వ్రాసిన రెండవ పత్రిక, దీనిలో 3 అధ్యాయాలు ఉంటాయి. 23 యోహాను వ్రాసిన మొదటి పత్రిక, దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 24 యోహాను వ్రాసిన రెండవ పత్రిక, దీనిలో 1 అధ్యాయం ఉంటుంది. 25 యోహాను వ్రాసిన మూడవ పత్రిక, దీనిలో 1 అధ్యాయం ఉంటుంది. 26 యూదా వ్రాసిన పత్రిక, దీనిలో 1 అధ్యాయం ఉంటుంది. 27 ప్రకటన గ్రంథము.